నాకు కూడా ఒక డౌట్ ఉంది సార్. మీరు వెల్ సెటిల్డ్, దాని ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఐటీ కంపెనీ ఉంది అండ్ జాబ్ కూడా చేశారు. దానికన్నా ముందు మీడియాలో కూడా వర్క్ చేశారు. ఎందుకు రియల్ ఎస్టేట్ వైపు మళ్ళారు? అంటే దీని మీద ఇంతగా మీరు వర్క్ చేస్తున్నారు. నాకు రియల్ ఎస్టేట్ అనేది యాక్చువల్‌గా ఇట్స్ నాట్ మై డ్రీమ్. ఇదొక యాక్సిడెంటల్‌గా వచ్చిన ఆపర్చునిటీ యాక్చువల్‌గా. సో వెన్ ఐ స్టార్టెడ్ నా ఫస్ట్ జాబ్ వచ్చేసరికి రియల్ ఎస్టేట్‌లో నేను నా కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ అనమాట. అంటే ఆల్రెడీ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికెళ్ళి ఆ బ్యాలెన్స్ డబ్బులు వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి ఉంటారో, అగ్రీమెంట్ చేసుకుంటారో, మిగతా అమౌంట్స్ ఏమైతే ఉంటాయో ఆ డబ్బుల్ని నేను కలెక్ట్ చేసుకొని కంపెనీకి ఇచ్చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేయించి వాళ్ళ డాక్యుమెంట్ చేతుల్లో పెట్టి డాక్యుమెంటేషన్ పార్ట్ చూసే బాధ్యత నాది. ఇది జాబ్ అనమాట. అంటే ఫస్ట్ రావటమే నాకు కస్టమర్ ఇంటరాక్షన్ జాబ్ వచ్చింది అనమాట. అట్లాగే చాలా మంది కస్టమర్స్ దగ్గరికి వెళ్ళటం, ఆ కస్టమర్లు అందరూ ఏంటంటే చాలా మంది ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ కొన్న వాళ్ళలో ఇప్పుడులాగా ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ క్రైటీరియాతో చేసిన వాళ్ళు కాదు. ఆ టైంలో 2008-9లో ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. అంటే మా బాబాయ్ తీసుకున్నాడు కాబట్టి నేను తీసుకుంటున్నాను, మా ఫ్రెండ్ తీసుకున్నాడు, మా ఇంటి పైన తీసుకున్నాడు, ఇట్లాగా. అంటే మార్కెటింగ్ అంతా ఏంటంటే డిపెండెన్సీ ఉండేది అనమాట ఒకళ్ళ మీద ఒకళ్ళు. వాళ్ళకి పూర్తిగా కాన్ఫిడెన్స్ ఉండేది కదా. ఆవేశపడి తీసుకున్నా కూడా నేను చేస్తున్నది కరెక్టా కాదా, నేను చేస్తున్నది కరెక్టా కాదా అనే ఒక భయం వాళ్ళలో ఉండేదన్నమాట. ఇది కరెక్ట్గా తీసుకుంటున్నాను లేదు. నేను వెళ్ళినప్పుడు అడిగేవాడు అనమాట, నేను ఫలానా చాట్ ల్యాండ్ కొన్నాను, ఇది కరెక్ట్ ల్యాండా కాదా, మీరు కొంచెం గైడ్ చేయండి, నా ప్లాట్ ఎక్కడుందో కూడా తెలియదని. సో ఆ రకంగా దే యూస్ టు గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు మీ. సో ఆ రెస్పెక్ట్ వల్ల కానీ, వాళ్ళ రిక్వైర్మెంట్ వల్ల కానీ, ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వల్ల కానీ నాకు కొంచెం అది నచ్చేది అనమాట. అంటే ఇప్పుడు ఆఫీస్లో కూర్చునే జాబ్ కాకుండా కస్టమర్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో ఫ్రెండ్షిప్, కొత్త వాళ్ళతో, తర్వాత సైట్లకు వెళ్ళటం, అక్కడ సైట్ చూసుకోవటం, అవన్నీ ఇంకా రిజిస్ట్రేషన్ చేయించడం, రిజిస్టర్తో మాట్లాడటం, ఈ జాబ్ ఉండటం వల్ల ఐ యూస్ టు ఎంజాయ్ లాట్. చిన్నగా దాంట్లో మీరు రియల్ ఎస్టేట్లో ఇన్కమ్ కూడా బాగానే ఉంటుంది, రీజ్ నో డౌట్. ఇనిషియల్గా తక్కువ ఉన్న తర్వాత గెటింగ్ గుడ్ ఇన్కమ్. సో దట్ నేను వై కాంట్ ఐ అడాప్ట్ దిస్ అని చెప్పేసి దీన్ని కంప్లీట్గా రియల్ ఎస్టేట్ వైపు ఇంకా బయాస్ అయిపోయాను. నౌ రియల్లీ నా థాట్ ప్రాసెస్కి, నాకున్న ఆలోచనలకి, నాకున్న ఇన్బిల్ట్ హ్యాబిట్స్కి రియల్ ఎస్టేట్ ఈజ్ వెరీ వెల్ కనెక్టెడ్ అనమాట. ఐ బార్న్ ఫర్ ద రియల్ ఎస్టేట్ అని అనిపిస్తూ ఉంటుంది నాకు. సో నాకు తెలిసి మీకు మంచి అవార్డ్స్ కూడా వచ్చాయి. అవును, 11 ఆర్టికల్స్లో కూడా మీ గురించి రైటింగ్ కూడా జరిగింది. ఎలా అనిపించింది సార్? అంటే ఇంతమందికి మీరు అవేర్నెస్ తీసుకొని వస్తున్నారు, చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఇదంతా? ఐ రియల్లీ ఎంజాయ్ అండి. యాక్చువల్గా నేను అనేది ఏంటంటే, ఎవరికైనా ఏ వ్యక్తికైనా మనం ఏ ఫీల్డ్లో అయితే ఉంటామో ఆ ఫీల్డ్లో పూర్తి స్థాయి న్యాయం చేయాలి. పూర్తి స్థాయి అంటే ఎక్కువ మందికి ఉపయోగపడేటట్టుగా మనం జీవించాలి. మన మేబీ డాక్టర్ కావచ్చు, మీరైనా కావచ్చు, మీరు కూడా యూ గివ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఫర్ మీటింగ్ అందరినీ కలవటం, మీరు కూడా అవేర్నెస్ ఇస్తూ ఉంటారు. సో అలాంటిది ఏంటంటే, నాకు కూడా ప్రతి వ్యక్తి కూడా తను ఏ జాబ్ అని, చిన్న ప్లంబర్ అయినా కూడా పూర్తి స్థాయి న్యాయం చేయాలి. అందరికీ ఉపయోగపడేట్టుగా, ఎక్కువ మందికి ఉపయోగపడేట్టుగా ఆ ఫీల్డ్లో తను ట్రాన్స్పోర్ట్ అవ్వాలి యాక్చువల్గా. సో ఎక్సలెన్సీ తీసుకురావాలి. సో నేను కూడా ఏమనుకుంటానంటే, ఐ వాంట్ టు నా ఫీల్డ్లో ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ అనేది ఇండియాలో అయితే ప్రతి ఇద్దరిలో ఒకరికి రియల్ ఎస్టేట్ కనెక్టెడ్ ఉందండి. ప్రతి ఇద్దరిలో ఒకరికి. ఇంకా చెప్పాలంటే పీపుల్ బికమ్ రిచ్ 80% ఇన్ ఇండియా ఓన్లీ టు ఇన్వెస్టింగ్ ఇన్ ద రియల్ ఎస్టేట్ ఓన్లీ. సో ఇదే అనమాట. ఇప్పుడు మీరు వాళ్ళ కేబీఆర్ పార్క్ వెళ్ళినా, లేకపోతే మహం భుజాల కింద వాకింగ్కి వెళ్ళినా, వీళ్ళందరూ రియల్ ఎస్టేటే మాట్లాడుతుంటారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, సినిమా రంగం తర్వాత అంత ఎక్కువగా మాట్లాడేది రియల్ ఎస్టేట్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో రకంగా ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా. డిస్కషన్ అందుకని నేను దాంట్లో ఇంకా లోతుగా వెళ్ళి అసలు యాక్చువల్గా ఏం జరుగుతుందని స్టడీ చేస్తూ ఉంటాను. సో ఆ స్టడీలో ఏంటంటే ఐ కలెక్ట్ ద డేటా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. అలానే నేను ఇంటర్నేషనల్గా ఎక్స్పోజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చాలా మందితో కలుస్తాను, వాళ్ళని కూడా గుచ్చి క్వశ్చన్స్ చేస్తూ ఉంటాను. హౌ దే ఆర్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇవన్నీ అడుగుతూ ఉంటాను. సో దట్ వాళ్ళు కూడా నాకు చాలా నాలెడ్జ్ షేర్ చేస్తారు. అదంతా చేసి డేటా కలెక్ట్ చేసి నేను సెమినార్స్, వెబినార్స్, అట్లానే 1-to-1 మీటింగ్స్లో అవన్నీ చెప్తా ఉంటాను అనమాట. లాస్ట్ టైం నేను ఐ రిప్రజెంటెడ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ వైజాగ్ ఇన్ దుబాయ్. సో దుబాయ్లో నేను ఒక సెమినార్లో మాట్లాడాను అనమాట, ఎలా ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి. ఆ టైంలో దుబాయ్ కూడా మంచి భూమిలో ఉంది. అది లాస్ట్ నవంబర్ ఆ టైంలో అనమాట. ఆ టైంలో నేను మాట్లాడాను. మీడియా వాళ్ళు నేను ఇమ్మీడియట్గా బయట రంగానే దే హ్యావ్ టేకెన్ ద బైట్స్ ఫ్రమ్ మీ. దెన్ ఇమీడియట్లీ దే గేవ్ ద అపాయింట్మెంట్. వాళ్ళు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, నేను వెళ్ళాను ఇట్లానే స్టూడియోలో. సో దే హ్యావ్ టేకెన్ ద ఇంటర్వ్యూస్. ఆల్మోస్ట్ 12 మ్యాగజైన్స్లో నాది పబ్లిష్ అయింది యాక్చువల్గా. మీరు కూడా మీడియాలో వర్క్ చేశారు. అవును, మీకు ముందే తెలుసు అంటే ఇట్లా ఇంటర్వ్యూస్ కావచ్చు, సోషల్ మీడియాని వాడుకుంటే తొందరగా రీచ్ అవ్వచ్చు అని చెప్పి మీకు ముందే తెలుసు ఇదంతా. అంటే మీరు ఎక్కడ అటెంప్ట్ అవ్వలేదు కొన్ని విషయాల్లో, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళారు. ఏంటి దాని వెనక సీక్రెట్ ఏమైనా ఉంది అంటారా? అంటే ఎవరైనా ఏంటంటే బిజినెస్ అవ్వాలంటే ముందు మార్కెట్ మనం వెళ్ళాలి, పబ్లిష్ చేసుకోవాలి, రకరకాలుగా ప్రచారాలు
ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు నాకు తెలిసి ఫస్ట్ మాతో అనుకుంటా స్టార్టింగ్. అవును, కరెక్ట్. ఫస్ట్ ఇంటర్వ్యూ అంతకుముందు కూడా అంత సీరియస్గా మీరు అంటే మీ వర్క్ మీద మీరు దృష్టి పెట్టేవాళ్ళు కానీ పబ్లిక్ కనెక్ట్ అవ్వాలి, పబ్లిక్తో ఎక్కువ మమేకం అవ్వాలి ఉంది కానీ బట్ ఈ విధంగా ఐ డోంట్ గెట్ ద ఛాన్స్ యాక్చువల్లీ. బట్ ఏంటంటే నేను ఫోకస్ ఎంతసేపటికి నాకు ఎవరైతే కస్టమర్స్ కలుస్తారో వాళ్ళకి నేను నాలెడ్జ్ షేర్ చేసి ఇంతవరకే ఉండేది. మరి ఇంత మంచిగా ఉన్నా కూడా రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం కదా. కష్టమేం కాదండి యాక్చువల్గా, రాబోయే రోజులైతే మావే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మీడియా ఇవన్నీ పెరిగిపోయి పీపుల్కి బాగా జనాలు కూడా అవేర్నెస్ పెరుగుతూ ఉంది, హూ ఈజ్ ద రైట్ పర్సన్ అనేది అవేర్నెస్ పెరుగుతూ ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే మేము జెన్యున్గా ఏమనుకున్నాం అంటే మాది జస్ట్ సెల్లింగ్, మేము ప్రోడక్ట్ చేసాము సెల్లింగ్ అనేది కాదు, అక్కడితో ఎండ్ కాదు. మరి ఇట్ ఈజ్ ఎ లైఫ్ సైకిల్ కంప్లీట్గా. కస్టమర్ ఒకవేళ మా దగ్గరికి ల్యాండ్ అయ్యారనుకోండి, కంప్లీట్గా ఆయనకి అవేర్నెస్ ఇస్తాం మా ప్రాజెక్ట్ గురించి, మా ప్రాజెక్ట్లో చుట్టుపక్కల జరుగుతున్న దాని గురించి, లీగాలిటీ ఆస్పెక్ట్ గురించి, మా సర్వీసెస్ గురించి పూర్తిగా వాళ్ళకి మేము చెప్తాం అనమాట. అలానే ఒకసారి మా దగ్గర కొనుక్కున్న తర్వాత వెన్ హీ పే ద అడ్వాన్సెస్, అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ అయ్యేదాకా పూర్తిగా బాధ్యతలు తీసుకుంటాం. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ కంటే ముందు వరకు అంటే డబ్బులు పే చేసిన తర్వాత బిఫోర్ ద రిజిస్ట్రేషన్ వరకు ఎవరైనా సరే ఏదన్నా కారణం రీత్యా కనుక మేము ముందుకెళ్ళలేకపోయి ఆగిపోతే, ఏదో ఒక కారణం రీత్యా మేము కొనుక్కోలేకపోతున్నాం, మాకు డబ్బులు వేరే చోట అవసరం ఏంటంటే విల్ గివ్ ద ఫుల్ రిఫండ్ అనమాట. వీ డోంట్ కట్ చేసుకుని ఇవ్వటము, ఇంత పర్సెంట్ ఇవ్వటం, లేకపోతే మీ ల్యాండ్కి నేను వేరే వాళ్ళకి అమ్మిన తర్వాత ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఇవ్వటం. మీరు డే 1 నుంచి ఇదే మాట్లాడుతున్నారు. అవును, ఎక్కడ బట్టి నేను బాగా గమనిస్తున్నాను. లాస్ట్ నాది 2 to 3 years నుంచి వస్తున్నారు. డే 1 నుంచి ఇదే మాట్లాడుతున్నారు. అవునండి. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా కానీ మొత్తం రీఫండ్. అంతే మాకు అవసరమే లేదు సార్. యాక్చువల్లీ జెన్యూన్ సర్వీస్ ఉండాలి. సో అన్లెస్ ఇఫ్ యూ బై ద ల్యాండ్, ఇప్పుడు నా ల్యాండ్ మీరు తీసుకున్నప్పుడే మీ డబ్బు నాకు కావాలి, లేకపోతే అవసరం లేదు. సర్వీసెస్ అంటారా, మేము కార్లు పెడతాం, సైట్ చూపిస్తాం, వాళ్ళ అడ్వకేట్కి పేపర్స్ సబ్మిషన్ కానీ ఇవన్నీ చేస్తాం. దట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద ఇదనమాట. నేను ఇదేంటంటే మెయిన్ బై వర్చ్యూ ఆఫ్ గివింగ్ ఆల్ ద సర్వీసెస్. అంటే రియల్ ఎస్టేట్ పెద్ద సెగ్మెంట్, చాలా సర్వీసెస్ ఉంటాయి. దాంతో ప్రాస్పరిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మనీ అనేది బై ప్రోడక్ట్ అనమాట. బై ప్రోడక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. అంతేగాని డబ్బు కోసం రియల్ ఎస్టేట్ చేస్తే డబ్బు రాదు. మనం ఇవన్నీ చేయాలి. అది ఇన్బిల్ట్ ఉంటే మాత్రం అది ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది, అంటే హాస్పిటాలిటీ అవన్నీ. సో మేము అలాగే కస్టమర్ని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాము. అట్లనే మా జస్ట్ ప్లాట్స్ అమ్మేసి వదిలించుకోకుండా మీ యొక్క ప్రతి ప్రాజెక్ట్ కూడా మాది గేటెడ్ కమ్యూనిటీ లాగా చేయటం, కాంపౌండ్ వాల్, ఎలక్ట్రిసిటీ, అట్లానే మీకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ఇవ్వటం, అట్లానే సేఫ్టీ సెక్యూరిటీ సంబంధించిన సీసీ కెమెరాస్ అవన్నీ ఇవ్వటం, దాన్ని ప్రొటెక్ట్ చేయటం, ఇదంతా ఫర్ ఎవర్ చేస్తూ ఉంటాం అనమాట. అలానే కొనుక్కున్న అతను ఒక 20 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత ఎప్పుడైనా వచ్చి అమ్మాలన్నప్పుడు కూడా వీళ్ళు కంప్లీట్గా వాళ్ళకి హెల్ప్ చేస్తాం అమ్మే విధంగా. ఎందుకంటే మా దగ్గర ఎప్పుడు రెగ్యులర్గా మా ప్రమోషన్స్ అవుతూ ఉంటాయి, కస్టమర్స్ వస్తూ ఉంటారు. మీ పాత ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా, ఇమ్మీడియట్గా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటామని చెప్పి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, పైప్ లైన్లో ఉంటూనే ఉంటారు అనమాట. కాబట్టి ఇట్ ఈస్ కంప్లీట్ లైఫ్ సైకిల్. అంటే ఇప్పుడు కొనుక్కున్నాము, మేము మర్చిపోయాము, మీరు మర్చిపోయారు అనేది కాకుండా దట్ ఈస్ వే వీఆర్ ఫాలోయింగ్. రాబోయే బిజినెస్ కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు నాట్ లైక్ కన్వెన్షనల్గా కాకుండా ఇలా కనుక ట్రాన్స్ఫార్మేషన్ చేసుకుని సర్వీస్ ఓరియంటెడ్గా కనుక వెళ్తే వాళ్ళు దే విల్ బికమ్. అందుకే నేను చాలాసార్లు గమనించాను మీ ప్రాజెక్టులు గురించి కూడా ఎక్కడ మీరు మాట్లాడరు. ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కడ నాకు సో ప్రాజెక్ట్ ఉంది ఇట్లా చాలా మంది మాట్లాడుకునేది ఫస్ట్ అదే కదా, వాళ్ళ ప్రాజెక్ట్ గురించి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. మీరు ఏంటంటే పబ్లిక్ని ఎక్కువ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవునండి. మీడియాలో వర్క్ చేశారు కాబట్టి కాస్త నాకేంటంటే నేను ఇక్కడ స్టూడియోలోకి వచ్చినప్పుడు జనరల్గా మాట్లాడేటప్పుడు సో బయాస్ ఉండను, నేను ఎప్పుడు చాలా కాన్షియస్ ఉంటుంది. ఎందుకంటే మీడియా ఈజ్ 4th ఎస్టేట్ అండి యాక్చువల్గా. అంటే గవర్నమెంట్ కూడా మీడియాని కన్సిడర్ చేస్తుంది. నాట్ ఓన్లీ ఇది 4th ఎస్టేట్ అన్నారు. అంటే మీడియా ఇచ్చే సలహాలు కూడా సుప్రీంకోర్టు కూడా తీసుకుంటుంది. సో అలాగే మీడియా మీద అందరూ ఈ రోజు కూడా 90% నమ్ముతారు. 90% దే ఆర్ డిపెండ్. మీడియా ఒకప్పుడు టీవీ ఇంటర్వ్యూస్ ఇలాంటివే ఉండేవి, ఇప్పుడు అన్ని సోషల్ మీడియా, యూట్యూబ్లు, తర్వాత ఇన్స్టా అన్నీ వచ్చినాయి. బట్ పీపుల్ స్టిల్ దే బిలీవ్ 90% అయితే. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే రియల్ ఎస్టేట్లో జరుగుతున్న ప్రచారాలు కావచ్చు, లేదంటే జరుగుతున్న పరిణామాలు, ఇంటర్వ్యూస్, రకరకాలుగా సోషల్ మీడియా ఎంట్రీ అయిన తర్వాత పబ్లిక్ కూడా భయపడుతున్నారు సార్. మీడియా కూడా ఎలా ఉందంటే పబ్లిక్లో సెన్సేషన్ కావాలి మెయిన్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ట్రంప్ ఒక అల్టిమేటం ఇచ్చాడు ఇరాన్కి, ఫలానా రోజు మీ ఇరాన్ అనేది మ్యాప్లో లేకుండా చేస్తాను అల్టిమేటం ఇచ్చాడు. 15 days తర్వాత ఒక డేట్ ఇచ్చాడు. తర్వాత అటు ట్రంప్ దాని గురించి పెద్దగా ఒకసారి సీరియస్గా మాట్లాడతాడు, ఒకసారి ఏమో నెగోషియేట్ చేస్తున్నాం అంటారు, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇరాన్ వాళ్ళు కూడా దాన్ని పెద్దగా లైట్ తీసుకున్నారు. యాక్చువల్గా మీడియా మాత్రం వెరీ సీరియస్ తీసుకున్నారు. ఇంకా 36 గంటల్లో మీకు నేలమట్టం అయిపోతుంది ఇరాన్ అని. అసలు ఎంత అంటే మీడియా అంటే జనాలు కూడా అదే కావాలి, ఆ ఉత్సాహం, ఆ ఇదే కావాలి, ఆ అక్యూరసిటీ కావాలన్నమాట. ఇంకా 36 గంటల్లో
నేలమట్టం అయిపోతుంది, మ్యాప్ లేకుండా పోతుంది, ఇంక 24 గంటలే టైం ఉంది, ఇంకా 3 గంటలే టైం ఉంది, 2 గంటలే టైం ఉందని దిస్ ఈజ్ అనమాట. అంటే జనాలు దాన్ని ఎంజాయ్ చేసి అంటే దట్ నెగిటివిటీ ఏదైతే ఉంటుందో మీడియా ఎందుకంటే టు గ్రాబ్ ద అటెన్షన్ అనమాట. ఎప్పుడైతే నెగిటివ్ మాట్లాడతామో అటెన్షన్ని గ్రాబ్ చేస్తుంది అనమాట. సో ఆ గ్రాబింగ్ ద అటెన్షన్ కోసం మీడియా ఇలా మాట్లాడతారు యాక్చువల్లీ. కానీ ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ప్రాక్టికల్గా వెళ్తారు, ప్రాక్టికల్గా ఆలోచించి ప్రాక్టికల్గా వెళ్ళి ప్రాక్టికల్గా నిర్ణయాలు తీసుకుంటారు. నేను చెప్పేది అదే, ఆ మీడియా యొక్క నాయిస్ 90% ఉంటుంది. ప్రాక్టికల్గా కనుక ఆలోచిస్తే మనకి రైట్ ఛానల్స్ అనేది మన ముందు ఉంటాయి. దాని ప్రకారం మనం చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, సెక్యూర్ చేసుకోవచ్చు. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేకుండా మనం మన ఇన్వెస్ట్మెంట్ని సెక్యూర్ మోడ్లో తీసుకుని దాన్ని వెల్త్ క్రియేషన్ చేయొచ్చు, దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. నేను చెప్పే ప్రయత్నం కూడా అదే యాక్చువల్లీ. వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఎవర్ ఐ స్పీక్ నా ఐ హ్యావ్ డేటా, కంప్లీట్ డేటాతో మాట్లాడతాను. ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎన్ని లాస్ ఉన్నాయి అనేది. అట్లా డేటాలో తీసుకుంటే అది 0.1% ఉంటుంది. మరి మీరు ఇందాక అన్నారు కదా 46,000 జాబ్స్ పోతున్నాయి అని చెప్పి సిటీసెస్లో అని. అది మీరు కంపారిటివ్ కంప్లీట్ దాంట్లో చూసుకుంటే అది 0.01%, 2% ఉంటుంది. అలానే మళ్ళీ వాళ్ళకి జాబ్స్ రీప్లేస్ అవుతాయి, కావని కాదు, కొంచెం అడాప్టబిలిటీ ఉన్న వాళ్ళకి రీప్లేస్ అవుతాయి. నేను చెప్పాను 3 లక్షల ప్రాజెక్ట్స్ కొత్తగా వస్తాయి, ఎవ్రీ ఇయర్ జనరేట్ అవుతున్నాయి. వాళ్ళందరికీ 3 లక్షల ప్రాజెక్ట్స్ కూడా ఎంప్లాయీస్ కావాలి. ఎక్కడి నుంచి వస్తారు? ఈ జాబ్లో వేసైన వాళ్ళు వస్తారు, కొత్తగా చదువుకున్న వాళ్ళు వస్తారు, ప్రాసెస్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ జాబ్స్ వస్తాయి. నీడ్ నాట్ టు వర్రీ. మీకు ఒక ఇది చెప్తానండి, మీకు డెవలప్డ్ కంట్రీస్ అన్నీ 2 కంట్రీస్ మీద ఆధారపడ్డాయి, చైనా ఒకటి, ఇండియా ఒకటి. ఇవి రెండింటి మీద ఆధారపడ్డాయి. ఎందుకు? ఒక కంపెనీ ప్రజల దగ్గరికి ఎప్పుడు వెళ్తుందంటే 2 సందర్భాలు వెళ్తుంది. ఒకటి టు సెల్ దిర్ ప్రోడక్ట్, వాళ్ళ ప్రోడక్ట్ని అమ్మటానికి జనాల దగ్గరికి వెళ్తారు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మ్యాన్ పవర్ కోసం వెళ్తారు. అక్కడ మ్యాన్ పవర్ అనేది అసలు చెప్పాలంటే అంతగా లేదు మ్యాన్ పవర్. రెండోది ఏంటంటే ఆ స్కిల్ మనలాంటి మ్యాన్ పవర్ కూడా లేదు. సో దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. ఖచ్చితంగా ఇండియాని చైనాని కన్సిడర్ చేయకుండా ఏ కంట్రీ కూడా డెవలప్ కాదు. దే హ్యావ్ టు కన్సిడర్. మనకి ఇప్పుడు ఇండియా చైనా వచ్చేసరికి మన ప్రాస్పరిటీ చెప్తా చూడాలి. మన ఇండియాలో ఏంటంటే యూత్ ఎక్కువ అండి. 15 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు 67% ఉన్నారు. అదే మీరు చైనాలో 27% ఉన్నారు. ఇమాజిన్ ఫ్యూచర్ హౌ ఇట్ విల్ హ్యాపెన్. సో మన దగ్గర మళ్ళీ 35 ఇయర్స్ నుంచి వర్కింగ్ ఏజ్ గ్రూప్ అంటాం 60 ఇయర్స్ వరకు 27% ఉన్నారు. వాళ్ళ దగ్గర అది 60% ఉంది, 65% ఉంది. అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి అదే భయం, రాబోయే కాలంలో మన దగ్గర ఉన్న బ్యాచ్ అంతా యూత్ తక్కువ మంది ఉన్నారు, వీళ్ళందరూ ముసలోళ్ళు అయిపోతారు, రిటైర్మెంట్ అయితే దే డోంట్ డూ వర్క్ అనమాట. సో నెక్స్ట్ మా ప్రొడక్టివిటీ ఏంటి? ఇప్పుడు మిషన్లు తెచ్చుకొని డబ్బులు ఇన్వెస్ట్ చేయడమే కాకుండా వీ నీడ్ మ్యాన్ పవర్ హు ఆర్ క్యాపబుల్. ఎవరైతే క్యాపబుల్ ఎవరు ఉంటారు? యూజువల్ యూత్ ఉంటారు. మన ఇండియన్కి అలా లేదన్నమాట. అంటే మనం సూపర్ భవిష్యత్తు ఉంది. 65% ఆఫ్ యూత్ అంటే 15 to 35 ఇయర్స్ వాళ్ళు రాబోయే 15 ఏళ్లలో ఇండియా విల్ గోయింగ్ టు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. 2020 తర్వాత ఈరోజు 2026 వరకు మన ఇండియన్ జీడిపి 6.4 నుంచి 7.7% ఉంది. ఇట్ ఈస్ టాప్ నాచ్ అనమాట. కాన్స్టెంట్గా ఉంది, అది ఏ రోజు తగ్గకుండా, ఏ రోజు కూడా. సో అమెరికా, యూరోప్ లాంటి కంట్రీస్, జపాన్ లాంటి కంట్రీస్ టు రీచ్ 2% ఆఫ్ జీడిపి దే ఆర్ స్ట్రగ్లింగ్ ఎలాట్. సో మన ఎకానమీ అలా గ్రోత్ అవుతుంది, ఇక టాప్ నాచ్ మనం ఉన్నాం. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఎలాంటి భయాలు అవసరం లేదండి. రాబోయే కాలంలో నేను చెప్తున్నాను కదా, ఇండియా ఈజ్ ప్రొడ్యూసింగ్ ద పాపులేషన్ ఈక్వల్ టు ద ఆస్ట్రేలియన్ పాపులేషన్. సో దట్ ఈస్ మన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అది యూ కెన్ సే దట్ ఇట్ అడ్వాంటేజ్. సో ఎవ్రీబడి కంట్రీస్ ఆర్ డిపెండ్ ఆన్ అస్ ఓన్లీ. మీ కాంటాక్ట్ నెంబర్ నాది 9666777771 9666777771. ఈవెన్ నా వెబ్సైట్లో కూడా మీరు ల్యాండ్ అవ్వచ్చు, పేజెస్ ఉంటాయి వెబ్సైట్ ఒకసారి చెప్తారా? www.silversandsinfra.com. www.silversandsinfra.com. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.